పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి. అయితే ఈ పక్షి మనుగడ ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉంది. గత 12 ఏళ్లలో దాదాపు 30% పాలపిట్టలు అంతరించిపోయాయి. భవిష్యత్తులో వీటి మనుగడ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కేంద్ర మంత్రి కూడా ఇందుకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాకు సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి పాలపిట్ట అని, రాష్ట్ర ప్రభుత్వాలే వాటి సంరక్షణను చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రణాళికలు చేపట్టడం లేదని తెలిపారు. దీనికి సంబంధించి జంతు సంరక్షకుల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జంతు సంరక్షకురాలు డాక్టర్ సింధూర పోతినేని గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. పాలపిట్టలు ఎందుకు అంతరించిపోతున్నాయి, వాటిని సంరక్షించుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, మీరు కూడా పాలపిట్టలను సంరక్షించేందుకు పాటుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు పాలపిట్టలను రెస్క్యూ చేస్తున్నారు? నేను జనరల్గా ఇట్లాంటివి ఇల్లీగల్గా క్యాప్చర్ చేస్తున్నారు అనేది నేను పర్సనల్గా 8 years బ్యాక్ చూశాను. అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏమీ వాటికి ప్రొటెక్షన్ అనేది జరగట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు క్యాప్చర్ చేసి షోకేస్ చేస్తున్నారు టెంపుల్స్లో. సో నేను మా లోకల్ యాక్టివిస్ట్ శివకుమార్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిపి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ సర్చ్ అండ్ సీజ్ రెస్క్యూస్ చేస్తాము. ప్రతి ఇయర్ దసరాకి ఎప్పుడు రిపీట్ చేసే అఫెండర్సే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ లాస్ లేవు కాబట్టి. సో ఎవ్రీ ఇయర్ మేము ఎవరి దగ్గర నుంచి అయితే వాటిని రెస్క్యూ చేస్తామో వాళ్ళే కనిపిస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఏం అవ్వదులే, ఏం జరగట్లేదులే అనేది పెట్టుకొని ఆ పక్షుల్ని హాని చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 8 to 10 బర్డ్స్ మేము రెస్క్యూ చేస్తాము. అండ్ మేమే కాకుండా లోకల్ ఎన్జిఓస్ అండ్ వైల్డ్ లైఫ్ ఎన్జిఓ యానిమల్ వారియర్స్ కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్చ్ అండ్ సీజ్ రెస్క్యూస్ చేస్తుంటారు. మేము రెస్క్యూ చేసిన బర్డ్స్ని జూ హ్యాబిలిటేషన్కి ఇస్తాము. ఎందుకంటే వాటికి సెపరేట్గా ఎక్కువ స్పేస్ ఉండాలి వాటికి రీహాబిలిటేషన్ అండ్ రికవరీకి. సో అక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు. బికాజ్ అవి మేము ఏవైతే రెస్క్యూస్ చేస్తామో చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉంటాయి, ఇంజూర్డ్ ఉంటాయి, చాలా సిక్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డెత్. సో అట్లాంటి వాటిని మేము రెస్క్యూ చేసి జూకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడ రీహాబిలిటేట్ చేసి మళ్ళీ వాటిని రిలీజ్ చేస్తారు. అయితే పాలపిట్టల సంఖ్య అనేది రాను రాను తగ్గిపోతుంది, ఎందుకు అంటారు? సో మెయిన్గా హ్యాబిటాట్ లాస్ వల్ల పోతుంది. అండ్ ర్యాపిడ్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. అండ్ ఇల్లీగల్గా వీళ్ళు ఇట్లా క్యాప్చర్ చేసి షోకేస్ చేయడం వల్ల అది మెయిన్ రీజన్ ఇప్పుడు అవుతుంది. హ్యాబిటాట్ లాస్ అండ్ పెస్టిసైడ్ యూసేజ్ ఎక్కువైపోయింది. సో పెస్టిసైడ్ యూసేజ్ వలన ఇన్సెక్ట్స్ చనిపోతున్నాయి. మనము వాటి మెయిన్ ఫుడ్ సోర్స్ ఇన్సెక్ట్స్, దే ఆర్ ఇన్సెక్టివోర్స్. సో ఆ ఫుడ్ సోర్స్ తీసేయడం వల్ల వాటికి బ్రతకడానికి కష్టం అవుతుంది. సో అండ్ ల్యాక్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ వలన ఈ ఇల్లీగల్గా క్యాప్చర్ చేసే వాళ్ళు ట్రాప్ చేసి ఇలా షోకేస్ చేస్తున్నారు. సో ల్యాక్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోతుంది. అయితే రెడ్ లిస్ట్లో కూడా చేర్చడం జరిగింది. అంటే అంతరించిపోతున్నటువంటి పక్షి జాతుల్లోకి పాలపిట్ట కూడా చేరింది. అయితే దీని మీద ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి మాట్లాడుకుంటూ కూడా అవి రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరేమంటారు? ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడారు ఈ విషయము. ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే పేరుకి మాత్రమే అది స్టేట్ బర్డ్, కానీ గ్రౌండ్ లెవెల్లో జీరో ప్రొటెక్షన్ ఉంది. అసలు ఏం యాక్షన్ లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. సో మనం పేపర్ వర్కే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా యాక్షన్ చేయాలి, కన్జర్వేషన్ లాస్ పెట్టాలి, ప్రొటెక్షన్ లాస్ పెట్టాలి, అవి స్ట్రిక్ట్ చేయాలి. అండ్ ఆల్సో కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అట్లీస్ట్ ఇప్పుడు మేము లోకల్ ఎన్జిఓస్ ఎంత చేసినా కూడా స్టేట్ లెవెల్లో మేము చేయలేము, గవర్నమెంట్ హెల్ప్ లేనిదే. సో గవర్నమెంట్ హెల్ప్ చేస్తే అట్లీస్ట్ లాస్ స్ట్రిక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ హెల్ప్ లేనిదే మేము చేయలేము. ఎంత లోకల్గా చేసినా కూడా స్టేట్ లెవెల్లో ఉండాల్సిందే. సో అప్పుడే అండ్ ఆల్సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెంచాలి. అట్లీస్ట్ దసరా టైంలో అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ చూపించాలి. అండ్ రేడియోలో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం కానీ, కొంచెం మనం ఎంత స్మాల్ హెల్ప్ చేసినా కూడా లాంగ్ టర్మ్గా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇలా కొన్ని చేంజెస్ మనం చేయగలిగితే వాటి సంఖ్య తగ్గకుండా కాపాడగలుగుతాము. అండ్ వీటి సంఖ్య
పెంచాలి అంటే ఈ గవర్నమెంట్ హెల్ప్ లేనిదే మనం చేయలేము. సో సాధారణంగా మనం పాలపిట్టల్ని ఒక చోట ఉంచలేము, అవి తిరుగుతూనే ఉంటాయి, వాటికి చాలా స్పేస్ కావాలి. సో వాటి సంతతి పెరగడానికి ఎట్లాంటి చర్యలు చేపట్టొచ్చు అంటారు? సో మెయిన్గా మనము హ్యాబిటాట్ లాస్ ప్రివెన్షన్ అది మెయిన్. వాటి హ్యాబిటాట్ని మనం వాటికి వదిలేస్తే అవి న్యాచురల్గా థ్రైవ్ అవుతాయి. అండ్ అవి వాటి సంఖ్య ఎక్కడైతే కనిపిస్తుందో అట్లీస్ట్ ఆ ఏరియాస్లో పెస్టిసైడ్ యూసేజ్ లిమిట్ చేయడము, లేదా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడడము, దానివల్ల వాటికి ఫుడ్ సోర్స్ దొరుకుతుంది, వాటి ఓన్గా న్యాచురల్గా థ్రైవ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ వీటికి సంఖ్య తగ్గడం పవర్ లైన్స్, ఓపెన్ పవర్ లైన్స్ ఉండడం వలన. సో ఆ ఏరియాస్లో కనీసం మనం పవర్ లైన్స్ని ఇన్సులేట్ చేయడం కానీ, రిఫ్లెక్టర్స్ డైవర్టర్స్ అని దొరుకుతాయి, వాటిని ఇన్స్టాల్ చేయడం వలన వైల్డ్ బర్డ్స్ ఏవైనా కానీ అక్కడ వాలకుండా ఉంటాయి. సో ఈ నెస్టింగ్ బాక్సెస్ అని కూడా దొరుకుతాయండి. సో ఇలా ఓపెన్ హ్యాబిటాట్స్ గ్రాస్ ల్యాండ్స్లో మనం నెస్టింగ్ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తే చెట్ల మీద, సో వాటికి అక్కడ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట అనేది కనిపించట్లేదు. ఏడాదికి కూడా వీటి సంఖ్య తగ్గిపోతూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకొని వీటిని సంరక్షించేటువంటి ప్రయత్నం చేయాలని కూడా జంతు సంరక్షకులైతే కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అప్పుడే పాలపిట్ట అంతరించిపోకుండా మనగడగని కాపాడుకోగలుగుతుంది అని కూడా అంటున్నారు. విడుదల సురేష్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.